హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సెటప్ చూస్తేనే అర్థమవుతుంది. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. ఓకే. సో మీరందరూ అడిగినట్టుగా కలర్ క్యాండిల్స్ అనేవి తెచ్చాను. సో ఎంతవరకు ఇది మనకు కనిపిస్తదని నాకు తెలీదు. చూద్దాం. ఈరోజు నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు 3-3 పోర్టల్. సో 3-3 ఎలాగంటే 12th మార్చ్ కదా! 1+2 అంటే 3 అనమాట. సో 3 పోర్టల్. సో యాక్చువల్‌గా ఈ 3 పోర్టల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మంత్‌లో అయితే 3 పోర్టల్స్ ఉన్నాయి. ఓకేనా? సో 3 మళ్ళా 12th మార్చ్, మళ్ళా 21st మార్చ్ ఇలాగ నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు. సో ఇలాగా 3 టైమ్స్ వస్తుంది. సో మీరు ఈ పోర్టల్స్ అనేవి మీరు ఎక్కువగా వినియోగించుకోవచ్చు. అంటే ఏంటంటే మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గానీ ఇవన్నీ కూడా ఉపయోగించడానికి చాలా సరైన సమయం అని చెప్పొచ్చనమాట. సో దాని ప్రకారంగా మీరు ఇది యుటిలైజ్ చేసుకొని మీరు మెడిటేషన్ గానీ, లేదంటే చక్ర హీలింగ్ గానీ, లేదంటే ఇట్లా మేనిఫెస్టేషన్ గానీ ఏది చేసినా సరే మీకు తొందరగా, అతి తొందరగా మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 3 పోర్టల్ యొక్క విశిష్టత ఏంటంటే క్లియర్ పిక్చర్ అనేది రాబోతుంది మీ లైఫ్‌లో. సో ఎవరైతే ఈ రీడింగ్ అనేది అందరి దగ్గరికి వెళ్ళదు. సో ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారు, అట్రాక్ట్ అయ్యి వచ్చారంటే గనక ఇది ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. ఒక స్పష్టత. సో మీ లైఫ్‌లో అది ఎటువంటి యాస్పెక్ట్‌లో అయినా అవ్వచ్చు. మీది అది ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఏదైనా కావచ్చు కానీ మీకొక క్లారిటీ అనేది వస్తుందనమాట. ఒక క్లియర్ థాట్ ఆఫ్ మైండ్. అది ఈ రోజు తర్వాత మీకు రాబోతుంది అనమాట. ఓకే. సరే చూద్దాము ఈరోజు. ఇది ఒక రొమాంటిక్ పార్ట్నర్ రీడింగ్ అనమాట. ఎందుకంటే నా ఛానల్‌లో ఎక్కువ అవే చూస్తున్నారు మీరు. మిగతావి పెద్దగా అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎవరికీ గూడా. సో అందుకని చెప్పేసి మీ పర్సన్ అసలా ఈ 3 పోర్టల్ తర్వాత మీ పర్సన్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. నేను క్యాండిల్ వెలిగించినప్పుడు మీరు మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. మీ పర్సన్‌ని తలుచుకోండి. వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. ఓకే. లెట్ us స్టార్ట్. రెడ్ కలర్ కనిపిస్తోంది. ఓకే. సో ఎవరికో ఒక దానిమ్మ పండు అంటే ఇష్టం ఉండొచ్చండి. నాకు ఇక్కడ ఒక పొమగ్రనేట్ షేప్‌లో కనిపిస్తా ఉంది. సో ఎవరికో ఒకళ్ళకి దానిమ్మ పండు ఇష్టం ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే మీ వ్యక్తికి కూడా ఇష్టం ఉండొచ్చు పొమగ్రనేట్ అనేది. ప్లస్ ఇక్కడేమో హాఫ్ మూన్ కూడా ఎక్కువ కనిపిస్తా ఉంది. అర్ధచంద్రాకారంలాగా. ఓకే. సో నాకు ఇక్కడ ఇంట్యూటివ్‌గా ఏమనిపిస్తుందంటే మీ ఇద్దరి కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చండి మీ ఇద్దరి మధ్యలో. మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉండొచ్చు. ఏజ్ అవ్వచ్చు, లేదంటే క్యాస్ట్, కల్చరు, లేదంటే లాంగ్వేజ్, హైట్ ఏదైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మీరు ఆలోచన విధానం గానీ, ఒకరికొకరు ఒక చాలా భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా నాకు మీ ఇద్దరికీ కనిపిస్తా ఉంది. మీరు ఎవరి గురించైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీకు మీ పార్ట్నర్‌కి. కాకపోతే మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా ఫీల్ అవుతున్నారు. ఒక చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ లాగా అంటే ఒక ఇన్నోసెంట్ లవ్ అని చెప్పొచ్చు. ఒక ప్యూర్ లవ్ అని చెప్పొచ్చు. అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఎటువంటి ఆశలు లేని ఒక ప్రేమ అయ్యుండొచ్చు. చాలా ఒక క్లియర్ ఇది కనబడతా ఉంది. లవ్ అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. ప్లస్ ఈ కనెక్షన్ గురించి కూడా మీరు చాలా కష్టపడి ఉంటారు. ఇద్దరు కూడా ఈ కనెక్షన్ గురించి వర్కౌట్ అవ్వటానికి చాలా కష్టపడి ఉంటారు. మేబీ మీరిద్దరూ ఒకే ఆఫీస్‌లో కూడా పనిచేస్తుండొచ్చు. కొంతమందికి మీరు కొలీగ్స్ కూడా అయ్యుండొచ్చు. కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ చూస్తున్నానండి. అదే రీజన్ అనుకుంటా మీరిద్దరూ విడిపోవడానికి కానీ, లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ రావటం గానీ, లేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ రావటం గానీ, అది జరిగిందంటే దానికి మీకు మనీ ఇష్యూ అనేసి నేను అనుకుంటున్నాను. అలా కనిపిస్తా ఉంది నాకు. సో ఇక్కడ నాకు నంబర్స్, లెటర్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. 7, 3 మళ్ళా 6, 5, 8, 10
వాళ్ళ లెటర్స్ వచ్చేసి SZCTHMVS, ఇవన్నీ నాకు లెటర్స్ కనిపిస్తున్నాయి. ఓకే. సో మీరిద్దరూ ఏంటంటే ఒక ఈ కనెక్షన్ అనేది అంత పెద్దగా ముందుకు వెళ్ళలేదండి. అంటే ఏంటంటే మీరిద్దరూ ఒకరి పట్ల ఒకరికి ఫీలింగ్స్ ఉండడము నిజమే. ఇద్దరు కొంతకాలం చాలా హ్యాపీగా డీప్ లవ్‌లో ఉండే ఉంటారు. కానీ తర్వాత ఏం జరిగిందంటే మీ ఇద్దరి మధ్యలో ఒక రకమైన గ్యాప్ వచ్చేసింది. సో, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరికి సెట్ అవ్వదని ఏదైనా చెప్పొచ్చు, లేదంటే ఇది ఒక ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు దూరం అనేది పెరిగిపోయింది. సో, మీరేంటంటే సరే ఎప్పటికైనా మేమిద్దరం కలుస్తాంలే. కొంతమందికేంటంటే అసలు ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఈ కనెక్షన్ అనేది. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయి కొంతమందికైతే డివోర్స్ కూడా వచ్చింది. చాలా రేర్‌గా అనమాట కొంతమందికి ఇది చూసే వాళ్ళకి. సో, దానివల్ల ఏంటంటే నాకు కొంతమందికేంటంటే ఎక్కడో ఒక ఫైటింగ్ కూడా అయిందండి. ఒక భయంకరమైన ఫైటు, ఒక ఫిజికల్ ఫైట్‌లాగా కూడా కనిపిస్తోంది. ఇద్దరికి ఒక ఏదైనా డొమెస్టిక్ వయలెన్స్ గాని ఏదైనా జరిగుండొచ్చు. సో, దానివల్ల ఒకవేళ మీరేమైనా విడిపోయి ఉండొచ్చు. ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయి కూడా ఉండొచ్చు కొంతమందికి. కానీ ఈ 3-3 పోర్టల్ తర్వాత మీ లైఫ్‌లో అనేది చాలా చాలా మార్పు అనేది రాబోతుంది. ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఇప్పుడు ఈ వ్యక్తితో ఎవరి గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు పూర్తిగా కంప్లీట్‌గా మారి మీ జీవితంలోకి అనేది రాబోతున్నారు. ఓకే. సో, ఇది జూన్, జూలై మంత్స్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కూడా. మే కూడా అనుకోవచ్చు కొంతమందికి. మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 నెలల్లో మీ పర్సను కంప్లీట్‌గా మారి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు మేబీ ఒకవేళ ఏమైనా చెడు వ్యసనాలు అట్లా ఏమైనా ఉంటే కూడా సో, వాళ్ళు కంప్లీట్‌గా మారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అది కూడా అతి వేగంగా వాళ్ళు రావాలనుకుంటున్నారు. కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా కావచ్చు. సో, వాళ్ళు ట్రావెల్ చేసి మరీ రావాలి అనుకుంటున్నారు. సో, ఇవి నాకు కనబడుతున్నాయి. క్యాండిల్ అనేది చిన్నది నా చేతిపైకొచ్చేస్తుంది. ఓకే. సో, ఇంకా మనము టారో ద్వారా చూద్దాం. సరేనా? ఓకే. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ 3-3 పోర్టల్ తర్వాత నా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళు ఆలోచనల్లో కానీ వాళ్ళ యాక్షన్స్లో కానీ ఎటువంటి మార్పు రాబోతుంది, నెక్స్ట్ నా వ్యూవర్ జీవితంలో ఏం జరగబోతుంది మాకు దయచేసి ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్. 8 ఆఫ్ చరిష్మా, పేజ్ ఆఫ్ విజ్డమ్, 9 ఆఫ్ స్ట్రెంగ్త్, 8 ఆఫ్ విజ్డమ్. ఓకే. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గర నుంచి వాకవే చేసేసి ఉండొచ్చండి. కొంతమందికి మీ ఇద్దరికి కూడా ఒక నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అనేది కూడా కనబడుతుంది. సో, మీరేంటంటే ఎప్పుడైతే మీ మధ్యలో ఇటువంటి దూరం అనేది వచ్చిందో, ఇటువంటి గ్యాప్ అనేది వచ్చిందో, మీరు మీపై మీరు కష్టపడడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే మీరు కష్టపడి మీ కెరీర్ అనేది బిల్డ్ చేసుకోవటం కానీ, లేదంటే మీ లుక్స్ మార్చుకోవటం కానీ, మీ సెల్ఫ్ లవ్ పైన మీరు చాలా వర్క్ చేశారు. అంటే ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ వ్యక్తి నన్ను వద్దని వెళ్ళిపోయారు కదా! సో, నేను ఇప్పుడు నేనేంటో అనేది చూపిస్తాను. నేను ఓడిపోకూడదు. నేను ఓటమిని అంగీకరించను అనే విధంగా మీరు చాలా కష్టపడి మీ పైన మీరు వర్క్ చేశారు. సో, ఏంటంటే రాత్రింపగళ్ళు కష్టపడి మీరు ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ పొందడానికి మీరు చాలా కష్టపడ్డారు. ఒకవేళ మీరు ఒక ఫీమేల్ నా రీడింగ్ చూస్తున్నట్లయితే గనక మీరు చాలా ఏమంటారు చాలా ధైర్యవంతులు.
ఒక విధంగా చెప్పాలంటే వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. చేతులు లావుగా ఉంటాయి మీకు. చాలా మంచి ముక్కు, బాగా సూటి ముక్కు ఉండే అవకాశం ఉంది. సో, మీరేంటంటే మీ మీద మీరు వర్క్ చేసుకున్నారు. చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. సో, ఎవరికైతే ఇది రెజొనేట్ అవుతుందో ఈ మెసేజ్ అనేది, సో, హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా మంచి పని. మీ పైన మీరు వర్క్ చేసుకొని మీరు స్ట్రాంగ్‌గా నిలబడడం అనేది. ఓకేనా? సో, కానీ మీరిప్పుడు ఇట్లా మీరు మంచిగా తయారయ్యి, మిమ్మల్ని మీరు బాగా చేసుకొని వచ్చినాక, ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీతోటి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు వెయిట్ చేసి అసలా మీ దగ్గర నుంచి ఎటువంటి ఒక మెసేజ్ రాక, ఒక కాల్ రాక, ఒక టెక్స్ట్ రాక, సో, దానివల్ల ఏంటంటే అలాగ వెయిటింగ్‌లోనే చాలా కాలం అనేది గడిచిపోయింది. మీరేంటంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు వెంట పడకుండగా మీ పైన మీరు దృష్టి పెట్టుకొని మీరు మంచి ఒక స్టేజ్‌లో అనేది వచ్చారనమాట. సో, ఇప్పుడు ఆ వ్యక్తి కొంతమందికి ఈ వ్యక్తి మీకన్నా చిన్నవారు కూడా అయ్యుండొచ్చండి వయసులో. చెప్పాను కదా! ఇందాక నాకు క్యాండిల్ వ్యాక్స్‌లో కూడా నాకు ఒక గ్యాప్, అంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అనేది కనిపించింది. ఇద్దరిలో చాలా తేడాలనేవి కనిపించాయి. ఈ వ్యక్తి మీకన్నా వయసులో చిన్నవారు కూడా అయితే అయ్యుండొచ్చు. సో, ఏంటంటే ఇప్పుడు ఆ ఇగో అండ్ ప్రైడ్ వల్ల ఆ వ్యక్తి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళకి మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. మీతో ఒక తన ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవాలి. మళ్ళీ ఒక స్క్రాచ్ నుండి ఈ కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి అనేదైతే వాళ్ళకి మనసులో భావనగా ఉంది. సో, అదే విధంగా వాళ్ళు ఖచ్చితంగా ఒక ముందడుగు వేసి మీ దగ్గరికైతే వస్తారు. ఒక క్లియర్ మైండ్ సెట్‌తో, ఒక క్లియర్ కమ్యూనికేషన్‌తో మీ లైఫ్‌లోకనేది మళ్ళీ రాబోతారు. ఓకేనా? సో, ఫైనల్‌గా మనం ఒక ఏంజెల్ గైడెన్స్ చూద్దాము. అసలా మీ కనెక్షన్‌కి, మీ వ్యక్తి ఆలోచనలకి, అసలు అన్నిటికీ ఏమి మనకి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజెల్స్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్‌కి, వాళ్ళ కనెక్షన్‌కి మీరు ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇట్స్ అప్ టు యూ. ఫర్‌గివ్‌నెస్, ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే. సో, ఖచ్చితంగా మీరు ఏమంటారంటే ఒక ఫర్‌గివ్ చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి వెనక్కి వస్తారని మనం అనుకున్నాం కాబట్టి, వచ్చినప్పుడు మీరు చూడండి వారిని వెనక్కి మీరు మీ లైఫ్‌లోకి తెచ్చుకుంటారా లేదా, అంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ విషయము. కానీ అలాగని వాళ్ళని తిట్టడం కానీ, ద్వేషించడం కానీ చేయకూడదు. ఫర్‌గివ్ చేయాలి. ఓకే. సో, వాళ్ళని క్షమించండి. మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మీ ఇష్టము. కానీ వాళ్ళని ఏమీ చిన్న చూపు చూడకుండగా వాళ్ళని క్షమించండి. సో, దానివల్ల ఏంటంటే మీ హెల్తే ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఎవరిపైనైనా మనం ద్వేషం పెట్టేసుకొని మనము కోపం పెట్టేసుకుంటే మన హెల్త్ పాడైపోతుంది. మన బాడీ పాడైపోతుంది. సో, మీరు వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫర్‌గివ్ చేస్తే గనక మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందనేది ఏంజెల్స్ మనకు గైడెన్స్ ఇస్తున్నారు. సో, ఖచ్చితంగా మీరు ఒక ఇప్పుడు మనకి ఇవి చెడు చేసిన వాళ్ళకి కూడా మనం బ్లెస్సింగ్స్ పంపించామనుకోండి, సో, అది ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. మన బాడీ హీల్ అవుతుందండి. సో, అవతల వాళ్ళు ఎలాగన్నా పోనివ్వండి, వాళ్ళ కర్మ, వాళ్ళ పాపం దేవుడు చూసుకుంటాడు. కానీ మన బాడీ, మన హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, అదే సేమ్ ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు. మీ ఇష్టము. మీరు ఆ వ్యక్తిని వెనక్కి తీసుకుంటారా లేదా అని ఇట్స్ అప్ టు యూ. కాకపోతే వాళ్ళని క్షమించండి. దానివల్ల మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. సో, అలాగే ఈరోజు రాత్రికి మీరు మంచిగా మేనిఫెస్ట్ చేసుకోండి. మెడిటేషన్ చేయండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. సో, మీ పర్సన్ ఖచ్చితంగా క్లియర్‌గా ఒక మంచి క్లీన్‌గా అయిపోయి మీ దగ్గరికనేది మంచి ప్యూర్ హార్ట్‌తో మీ దగ్గరికనేది రావడం జరుగుతుంది. మిమ్మల్ని క్షమాపణ అడగడం కూడా జరుగుతుంది. సో, మీరు ఆ రోజు కోసం పేషెన్స్‌గా వెయిట్ చేయండి. అంతవరకు మీరు యూనివర్స్‌తో టచ్‌లో ఉండండి. ఓకేనా? సరే. థ్యాంక్ యూ. బై.